శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయ్ ఏంటిది చిన్న పిల్లాడిలా అనేదైతే ప్రస్తుతం చోటు చేసుకునేటువంటి పరిణామం. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు లేఖని కారులో మర్చిపోయారని గవర్నర్ తో విజయ్ చెప్పినటువంటి వైనం ఏంటి? దీనికి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ అంటారా, లేకపోతే అసలు గెలుస్తాను, ఈ స్థాయిలో ముఖ్యమంత్రిగా నేను అవుతాను అని తానే అనుకోలేదు కాబట్టి ఇప్పటికీ కూడా విజయ్ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు? పూర్తి స్థాయిలో గత 3 రోజుల నుంచి కూడా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కాస్త గందరగోళమైనటువంటి వాతావరణం. 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా అధికారం చేయించుకుంటామా లేదా అన్న ఒక ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక గందరగోళంలోనే విజయ్ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్ధతి లేఖ ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోయినట్లుగా మనం భావించాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ గందరగోళం ఎక్కువగా ఉంది కాబట్టి అన్ని పార్టీ చీఫ్ చూసుకోలేదు కాబట్టి ఆయన కింద ఉన్నటువంటి టీం ఏదైతే ఉంటుందో పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే పర్సనల్ సెక్రటరీ ఎవరైనా ఉంటారో ఈ నేపథ్యంలో కూడా వారు వాటన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని వివరాలు అంటే అన్ని లేఖలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అంటే వచ్చినటువంటి 4 పార్టీల లేఖలు మద్దతు సంబంధించినటువంటి లేఖలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్లాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్న దాదాపు 3 సార్లు ఆయన గవర్నర్ తో భేటీ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా వీటన్నిటి మీద అవగాహన తీసుకొని పూర్తి అందరి అభిప్రాయం చేసుకొని ఒక సలహాదారులను పెట్టుకొని వారి ద్వారా అక్కడికి వెళ్ళితే బాగుండేది. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లేఖ ఇక్కడ మిస్ అయిన నేపథ్యంలో కూడా మరొకసారి గవర్నర్ కూడా వెనక్కి పంపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో కూడా పలు దఫాలుగా కూడా ఆయన గవర్నర్ ని కలవడము, ఆయన తిప్పి వెనక్కి పంపడం ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికైనా అంటే పూర్తి స్థాయిలో అంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఊహించిన రీతిలో అతను అక్కడ పార్టీ స్థాపించడం అంటే 2 సంవత్సరాలు 2 నెలల్లోనే పూర్తిగా కూడా పార్టీ అధికారం చూపించింది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అనూహ్య పరిణామాలు తన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఒక టెన్షన్ వాతావరణం అయోమయంలో ఇంకా విజయ్ ఆ మాన్యులోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ క్రమంలోని కారులో మర్చిపోయానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరొకసారి రావాలని చెప్పేసి కూడా గవర్నర్ వెనక్కి పంపినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనకు సిపిఐ, సిపిఎం అలాగే వీసీకే 3 పార్టీలు కూడా మద్దతు తెలిపాయి కాబట్టి వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా లేఖలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు లేఖ కారులో మర్చిపోవడం వల్ల మరొకసారి ఆ గవర్నర్ భేటీ అనేది వాయిదా పడిందని చెప్పవచ్చు. ఈసారి జరిగిన పరిణామం అంటే వీసీకే ని మద్దతు కోరుతూ కూడా విజయ్ జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు అనేటువంటి మాట. ఆయన కూడా నేరుగా ఒక ఫోన్ కాల్ చేయలేరా, లేకపోతే దీనికి సంబంధించి మమ్మల్ని నేరుగా వచ్చి కలవలేరా అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా ఏంటి, ఇది ఒక రాజకీయ పరిణితేనా అనేటువంటి మాట. కనీసం దీనికి సంబంధించి ఇన్నిసార్లు గవర్నర్కి పెడుతున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంత కష్టపడుతున్నాం, ఏమేం కావాలి అనేటువంటి చిన్నవి కూడా విజయ్ మర్చిపోతే ఎలా, మిగతా వాళ్ళ మీద ఆధారపడితే ఎలా అనేటువంటి ఒక కోణం కూడా ఏంటి, దాన్ని ఎలా చూడాలి? పూర్తి స్థాయిలో కూడా ఒక రాజకీయంగా అవగాహన తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ తనకు ఐడియా లేకపోతే కూడా ఇప్పుడు సలహాలు తీసుకోవాలి, సలహాదారులను పెట్టుకొని ఆ సలహాలు తీసుకుంటూ మూవ్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు విజయ్కి మున్ముందు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడు లాంటి పెద్ద స్టేట్ లో కూడా పాలిటిక్స్ చేయడం అంటే అంత ఈజీగా లేకుండా రాజకీయ ఉద్దంటున్నటువంటి ప్రాంతం అది. మనం చూసుకుంటే డిఎంకే, ఏఐడిఎంకే చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో కూడా వాటిని ధీట్ గా వారికి సమాధానం ఇస్తూ ఆయన అక్కడ రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత తొందరపాటుగా ఆలోచనలు ఒకవేళ సరిగ్గా అవగాహన లేకపోతే కనుక మున్ముందు మన రోజుల్లో మనం చూసుకుంటే చాలా ఇబ్బందులు కలిగినటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కూడా రాజకీయంగా అన్ని అంశాలని అంటే పాలిటిక్స్ లో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాగా న్యాయ సలహాలు తీసుకోవాలనే అంశాలపైన కూడా విజయ్ పూర్తిగా అవగాహన తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటే ముఖ్యంగా సలహాదారులు అంటే ఎంతో సీనియారిటీ కలిగినటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతల సలహాలు కూడా ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పదే గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళడం అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి 5 సార్లు దాదాపు 3 సార్లు వెళ్ళినటువంటి విజయ్ మరొకసారి కూడా వెనక్కి పంపారంటే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కాబట్టి పూర్తిగా రాజకీయంగా పూర్తిగా అవగాహన కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. ఇక లోక్ భవన్ లో విజయ్ కి మరోసారి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. టీవీకే చీఫ్ ను మరోసారి గవర్నర్ తిప్పి పంపారు. ఈ వార్త కూడా ఒకంత చర్చనీయాంశమైంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుదారుల లిస్టుతో విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు.
మిత్రపక్షాల మద్దతు లేఖలు గవర్నర్కి ఆయన ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయ్ ఇచ్చినటువంటి లేఖల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి లేఖ అక్కడ కనిపించలేదు. దానికి గవర్నర్ ప్రశ్నించడంతో కారులో మర్చిపోయాను అని విజయ్ చెప్పినటువంటి మాట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ అంటే ప్రజలు మ్యాండేట్ ఇవ్వగానే కాదు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎంత కష్టమో కూడా విజయ్ అంత క్లియర్గా చూసి గవర్నర్తో గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కలిసిన ప్రతిసారి కూడా జరిగినటువంటి చర్చలు, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే గవర్నర్ దగ్గర ఏమేం కావాలి, మనం దేనికోసం వెళుతున్నాము అనేటువంటిది కూడా విజయ్ మర్చిపోయాడా, అంటే కారులో మర్చిపోయానని ఒక చిన్న మాట చెప్పగానే అది సరిపోతుందా అనేటువంటి మాట, మీరు ఏ పని కోసం అయితే వచ్చారో ఆ పనికి సంబంధించినటువంటి మద్దతు లేఖలు కూడా మీరు తీసుకొని రాలేకపోయారా అనేటువంటి ఒక కోణాన్ని కూడా తమిళనాట ఒక చర్చ అయితే జరుగుతోంది. టూకీగా చెప్పాలంటే ఏంటి విజయ్ చిన్నపిల్లాళ్ళ పుస్తకాలు మర్చిపోయినట్టు, లేకపోతే పెన్నో పేపరో ఎరేజరో పెన్సిలో మర్చిపోయినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మద్దతు లేఖని విజయ్ మర్చిపోయాడా అనేటువంటిది అయితే ప్రస్తుతం ఒక చర్చగా మారింది. విజయ్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు కాబట్టి, లేకపోతే మిగతా వారి మీద ఆధారపడ్డాడు, ఈ పేపర్ల విషయం కానీ గవర్నర్తో మాట్లాడే విషయం కానీ వారు చూసుకుంటారులే అనేటువంటి ఇదిలో ఉన్నాడా, లేకపోతే ఎస్ మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమా, తమిళనాడులో ఈ స్థాయిలో విజయం సాధిస్తానని విజయే అనుకోలేదు, ఆ కన్ఫ్యూజన్లోనే ఇప్పటికీ ఉన్నాడు అనేటువంటిది రకరకాలుగా జోరుగా అయితే చర్చ జరుగుతోంది. మొత్తం మీద అయితే ఈ అంశం చర్చనీయాంశమైంది.